హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ అండి. కామెడీ కానీ దాన్ని తీసుకురావడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయం. ఇంత మంచి కామెడీతోనూ ఎమోషన్తోనూ బాగా వచ్చిన సినిమా మీరందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. రాజు యాదవ్ చాలా చిన్న సినిమా స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ ఇది 2 years ముందు స్టార్ట్ అయింది. అండ్ నా డిబేట్ మూవీ యాక్చువల్లీ ఇది షూటింగ్ స్టార్ట్ చేసింది. బట్ నా సెకండ్ సినిమాగా రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ. చారీ మా డైరెక్టర్. యాక్చువల్లీ నేను చారీ నీది నాది ఒక సినిమాకి వర్క్ చేసాం. తను అసోసియేట్ డైరెక్టర్, నేను అసోసియేట్ కెమెరామెన్. సో ఆఫ్టర్ 5 years తను వచ్చి ఒక లాక్డౌన్ పీరియడ్లో ఈ పాయింట్ నెరేట్ చేశాడు. యాక్చువల్లీ చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా చిన్న బడ్జెట్లో స్టార్ట్ అయింది. సో ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఎలా ఉన్నప్పుడు సో స్టార్ క్యాస్ట్ అన్నప్పుడు గెటప్ సీన్ అన్నారు అన్నాను అనమాట. సో సీన్ అన్నప్పుడు యాక్చువల్లీ అందరికి ఉన్న డౌటే, ఇందులో కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. సో కామెడీ ఉన్నప్పుడు సీన్ అన్న జబర్దస్త్ ఫ్లేవర్ అయిపోతుందేమో అని నాకు చారీకి డిస్కషన్ వచ్చింది. సో వచ్చినప్పుడు అండ్ చారీ ఎంత నమ్మాడంటే సీన్ అన్ని ఈయన చేయగలుగుతాడు మామ అని చెప్పి షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫస్ట్ షెడ్యూల్లో. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ 3 days తర్వాత రష్ చూసినప్పుడు నేను ఏదైతే అప్పుడు డౌట్ ఉందో అది మొత్తం క్లియర్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏదైతే టీజర్ అండ్ ట్రైలర్లో చూస్తుంటారో దానికి ఒక 3 times 4 times ఉంటుందండి. ఆయన డెడికేషన్కి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 2-3 years అయిందండి షూటింగ్. ఆల్మోస్ట్ మీకు చాలా గ్యాప్స్ తర్వాత యాక్చువల్లీ షూటింగ్ వర్క్ డేస్ వచ్చి 30-36 days అరౌండ్, అంతే 30 days ఉంటుంది. మీకు యాక్చువల్లీ టెక్నికల్గా చెప్పాలంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ త్రూఅవుట్ ఇన్ని ఇయర్స్ అదే బాడీ, అదే ఫిజిక్, అదే గెడ్డం కంటిన్యూటీ డిఏలో మీకు చూస్తే ఒక టెక్నికల్గా పర్సన్గా దాన్ని తీసుకురావడం అనేది ఆర్టిస్ట్ చాలా క్రిటికల్. అండ్ ఇంత బడ్జెట్లో మీకు సీజీ బడ్జెట్ కూడా లేని బడ్జెట్లు ఉంటాయి మనకు. సో ఒక ఆర్టిస్ట్గా మీకు ఇప్పుడు చూస్తే ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఆయన మెయింటైన్ చేసిన ఫిజిక్ కానీ ఆ గెడ్డం కంటిన్యూటీ కానీ థ్యాంక్ యూ సీన్ అన్న. నిజంగా చారీకి ఎంత ఇప్పుడు స్టిల్ ఈరోజు ట్రైలర్ లాంచ్ అంటే కూడా నిన్న నైట్ అండ్ మొన్న లిరికల్ అంటే కూడా ఆయన త్రూ చారీకి ఈ సినిమాకి ఎంత హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలంటే 2-3 years ఎంత వెయిట్ చేశానంటే, నేను ఇంకో మూవీ చేశాను, 2-3 movies చేశాను. సీన్ అన్న అదర్ ఆర్టిస్ట్, అదర్ టెక్నీషియన్స్ అందరూ ఇంకో సినిమా చేస్తుంటారండి. బట్ తనొక్కడు ఈ సినిమాకి 2-3 years వేరే ఏ సినిమా చేయకుండా అండ్ ఫైనాన్షియల్గా పేషెన్స్ చాలా మీకు మైండ్ డైవర్ట్ అయిపోతుందండి. 3 years ఒక ప్రాజెక్ట్ మీద కూర్చొని వేరే సినిమాలు చేయకుండా ఈ సినిమా మీద కూర్చొని పనిచేయాలంటే అది చాలా క్రిటికల్. తన పేషెన్స్కి మెచ్చుకోవచ్చు సీరియస్లీ. రాజు అనే క్యారెక్టర్ అయిపోయింది ఆల్మోస్ట్. రాజు అనే క్యారెక్టర్ 5 minutes గుర్తుంటుందా, 1 day గుర్తుంటుందా, 1 hour గుర్తుంటుందా అది చెప్పలేం, కానీ మీకు ఆ క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి, ఇచ్చేసిన మీ అందరికి కూడా రాజు యాదవ్ యూనిట్ తరఫున సుస్వాగతం. రాజు యాదవ్ ఒక యథార్థ సంఘటనల ఆధారం చేసుకొని తీసిన సినిమా కాబట్టి ఇది చాలా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. ట్రైలర్లో అర్థమవుతుంది. బహుశా చాలా కష్టాలు పడ్డాడు చారి, మా డైరెక్టర్. చాలా అంటే పేషెన్స్ తోటి, చాలా డెడికేటెడ్గా, చాలా ఫోకస్డ్గా సినిమా కంప్లీట్ చేసి వాళ్ళ ట్రైలర్ లాంచ్ అవ్వడం, ఇక్కడ మా అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో అఖండమైన కీర్తిని సొంతం చేసుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజ సజ్జ గారు ట్రైలర్ లాంచ్ కావడం, ఈ సినిమా కథ కానీ దీంట్లో ఉండే సన్నివేశాలు కానీ నటీనటుల నటన కానీ వీటిలో చాలా గాఢత ఉంటుంది, ఇంటెన్సిటీ. ఇది డెఫినెట్గా ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ రోలర్ కోస్టర్ రైడ్ విత్ జాయ్ఫుల్ రైడ్ అండ్ సాడ్నెస్ ఆల్సో. It has every emotion. The film has every emotion. ఇంకా గెటప్ సీన్ గురించి చెప్పాలంటే నేను చెప్పేది ఏం లేదు, ఆయన జగమేరిన నటుడు. సో ట్రైలర్లు చూశారు అంటే కళ్ళతో ఎంత బాగా నటించవచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు చాలామంది. అంత అద్భుతమైన నటుడు. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పతాక స్థాయిలో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అసలు ఏ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్, అంటే హ్యూమర్ని ఎంత బాగా హిలేరియస్గా పండించగలడో ప్రతి ఎమోషన్ని కూడా అంతే
అదే స్థాయిలో పండించగలిగిన గొప్ప నటుడు. అటువంటి నటు మనకుండా మన అదృష్టం. Thank you, Teja Garu, sir, for coming and making us pride. Thank you, Niranjan Garu. Thank you, Chakrapani Garu. Redana, thank you, Uday. One and all, Raju as a team, thank you. చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. గెటప్ సీన్ గారు, అంకిత డైరెక్టర్, కృష్ణమాచారి. కథ చెప్పగానే ఫస్ట్ డే ఒప్పేసుకున్నాను, ఈ సినిమా మనమే చేద్దామని చెప్పి. దాన్ని అంచెలంచెలుగా తీసుకొచ్చి మీ ముందు May 17th రోజు రిలీజ్కున్నాం. మీరు పాటలు వినే ఉంటారు, ట్రైలర్ చూసే ఉంటారు. ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి మనం అందరం వచ్చాము. May 17th సినిమాలకు వస్తున్నాము, మీ ముందుకు వస్తున్నాము. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నేను అంకిత ఖరార్, స్వీటీ ఆఫ్ రాజు యాదవ్. Okay, so firstly, I would like to take this opportunity to say thank you to each and everyone who has been here. It means really a lot that you're taking your time and coming here for support our movie. Thank you so much for everybody. Thank you so much, Teja Sajagaru, for gracing our event. Thank you all the team members here. This movie is really special to me, not because it's my first movie, also because it's based on true story. It's a very unique concept. ఇది మూవీలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. So I'm sure you will not get bored. You'll love the movie, and thank you so much for coming here today to support our movie. It really means a lot to us, and we are looking forward for the release. And please shower with a lot of love to us. Thank you. And as a thank you to all of you, I would like to sing few lines of my favorite Telugu song. చూపే బంగారమాయిని శ్రీవల్లి మాటే నిత్యమాయిని, చూపే బంగారమాయిని శ్రీవల్లి నవ్వే నవరత్నమాయిని. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ నుంచి మా సినిమాని మీరు సపోర్ట్ చేస్తూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తారని స్టేజ్ మీద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ సజ్జ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఈరోజు వచ్చి సపోర్ట్ చేయడం కాదు, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మాకు తెలుసు, సినిమాకి నాకు. సో ఎనీ టైం ఎప్పుడు టీజర్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా ఫస్ట్ తేజ సజ్జ గారు, పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు ఫస్ట్ పోస్ట్ చేసేస్తారు. మేము అడగక ముందే వేసేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఇది ఒక రియల్ స్టోరీ. దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాలని మేము డిసైడ్ అయ్యి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ చేశామండి. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా May 17th థియేటర్లోకి వెళ్ళి చూసి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక బాయ్ నెక్స్ట్ డోర్, అంటే మన కథ, మనకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. ఈ సినిమాకి మన అమ్మా నాన్నల్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళి చూపించగలిగే సినిమా సార్. ఫ్యామిలీ అందరు వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మా నాన్నల్ని మనం తీసుకొని వెళ్ళి చూపించే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఈ సినిమాని ప్రత్యేకంగా తప్పకుండా తీసుకొని వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు గత 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తూ ఇక్కడ ఎదిగినవాడిని నేను, మీతో పాటు ఎదిగినవాడిని నేను. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం సెలవు పూట కూడా మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా తేజ సజ్జ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పిలిచిన వెంటనే కాదనకుండా ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన గురించి ఒక మాట చెప్పి నేను తర్వాత మ్యాటర్లో వెళ్తాను. బేసికల్గా నేను ఆయన ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే, చారి గారు అన్నట్టు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆయన మాతో ఉన్నారు. అండ్ అలాగే ఏ కెరీర్లోనైనా ఒక ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి, నీట్గా ప్రయాణం సుఖవంతంగా ముందుకు వెళ్ళాలంటే
ఆ ప్రయాణాల్లో తేజ సజ్జగర్ లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా అదృష్టవంతులు. యా పర్లేదండి, నో ప్రాబ్లం. సో నాకు ఈ రూపాన్ని దొరకడం చాలా చాలా హ్యాపీ. సో అడుగడుగునా ఉన్నారు ఆయన నాకు. థ్యాంక్స్ అలాట్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూశారు, అండ్ సినిమాలో ఇంకొంచెం ఫుల్ లెంత్ మొత్తం చూడబోతున్నారు. ఫుల్ క్యారెక్టర్ చేశాను దీంట్లో నేను. మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి. సో తను 2 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ కర్త కర్మ క్రియ అయ్యి ఒకే ఒక సినిమాని నమ్ముకొని అలాగ జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రమ ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా May 17 చూడబోతున్నారు సార్, ప్రామిస్. అంటే మేమందరం ఏ సినిమాలు చేసుకుంటున్నాం, ఉదయ్ గారు, నేను, మిగతా అందరం సినిమాలు చేస్తున్నాం. బట్ ఆయనకి రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి May 17. అండ్ అలాగే మా ఉదయ్ భయ్య ఈ సినిమాని ఎలా చూపించాలో అలాంటి ఫ్రేమ్లు, అలాంటి షాట్లు పెట్టి ఎక్కడ ఒక ఆర్గానిక్ అది పోకుండా, రియలిస్టిక్ వ్యూ పోకుండా చాలా బాగా మాకు విజువల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భయ్య, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే నాగేశ్వర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు అడిగితే అప్పుడు చారీ గారు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు టైం ఇవ్వడం, మా కోసం ఎంత ఇచ్చేయడం, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత, తనకి పుట్టింది ముంబైలో అయినా నాలెడ్జ్ మొత్తం ఒక టాలీవుడ్ గురించి ఎక్కువ ఉంది ఆవిడకి. ये फायदा हुआ ये मुंबई में, मगर मैं इधर हैं. సో అంత నాలెడ్జ్ టాలీవుడ్ మీద. సో తను కూడా రాజు యాదవ్ తర్వాత తెలుగులో బిజీ అవ్వాలి, మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అండ్ అలాగే మా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి, ఈ సినిమాకు కూడా నేను పెద్ద సినిమా చేశాను, చిన్న సినిమా ఏం చేస్తామని కాకుండా ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. అండ్ మా సురేష్ బొబ్బిలి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు, ప్రాణం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రామ్ మిర్యాల గారు, రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు దీంట్లో. ముఖ్యంగా చంద్రబోస్ గారు ఒక పాట పాడి రాశారు, ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ అండ్ అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. మీరు చారి గారిని నమ్మి, చారి గారు చెప్పిన కథను నమ్మి మా అందరికీ ఒక లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ కల్లేపల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ రాలేపోయారు, సో వాళ్ళ ఫ్యామిలీని పంపించారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరున్నారు అన్న, ఫస్ట్ టైం అన్న ఏమనుకోద్దు కొంచెం. యా విప్లవ్ భాయ్ ఒకసారి స్టేజ్ మీద వస్తారు ప్లీజ్, స్టేజ్ మీద రండి. విప్లవ్ భాయ్, సో ఈ సినిమాకి ఏమేం కావాలో లొకేషన్లో ఉండి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటిని ఫాలో అప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో చారీ గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున థ్యాంక్స్ అలాట్. మా కో ఆర్టిస్టులు పవన్ రమేష్, ప్రశాంత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మిర్చి హేమంతన్, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఆనంద్ చక్రపాణి గారు దీంట్లో ప్రధాన పాత్ర, మా ఫాదర్ పాత్ర చేశారు ఆయన. సో ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం బాగా చేయాలంటే అవతల వాళ్ళు అంత బాగా మనకు రియాక్షన్ ఇస్తేనే మనలో అది వస్తుంది, లేకపోతే రాదు. సో ఆయన చెప్పినట్టు నన్ను గొప్ప నటుడు అది కాదండి, ఆయన గొప్ప నటుడు, ఆయనలో ఇవ్వడం వల్ల నేను అలా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి, ఇంకా చాలా మాట్లాడాలి, ప్రిలీజ్లో మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున థ్యాంక్స్ అలాట్. ఏదో మర్చిపోయినాడు, ఏదో చెప్తాను అనుకున్నా. కామెడీ May 17 రాజు యాదవ్ మన థియేటర్లో రాబోతుంది. ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతోపాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అండి. యా అండ్ అలాగే తమ్ముడు, నువ్వు థ్యాంక్స్ చెప్పు, ఇది మనది, మన ఫ్యామిలీ మెంబర్స్, మనలో మన థ్యాంక్స్ వద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వంశీశేఖర్ అన్న మా పిఆర్ఓస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే యువ మీడియాకి #మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అన్న. ఒక్కటి మిస్ అయిందండి, మంజుషా గారికి థ్యాంక్ యూ సో మచ్. కాదు వద్దు, స్మైల్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాకు సీను గారికి ఆల్మోస్ట్ మా సినిమా కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. జాంబీ రెడ్డి నుంచి పరిచయం, నాకు కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ వస్తాం, ఇక పైన కూడా సినిమాలు చేస్తాం. ఈ సినిమా గురించి ఆయన రోజు సరదాగా మాట్లాడుతూ, మేమిద్దరం యూజువల్గా రియాక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సినిమా రియాక్షన్లు ఉంటాయి కదా మామూలుగా, అలాంటి సినిమా రియాక్షన్లో మాట్లాడుకుంటుంటే
ఈయన ఒకరోజు అన్నారు, సార్ నేను ఓ సినిమా చేస్తున్నాను సార్, నేనే మెయిన్ లీడ్ అన్నారు. సో నేను సినిమా రియాక్షన్ ఇచ్చా అలా స్లో మోషన్లో. అలా రియాక్షన్ ఇస్తే ఆయన నో 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 అని ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంత బిజీగా ఉన్నారు, భయంకరమైన బిజీ అయినా ఆర్టిస్ట్గా. మాకు డేట్లు దొరకడం అప్పుడప్పుడు కష్టమవుతూ ఉంటుంది, అంత బిజీ ఆర్టిస్టు. ఆయన ఒక పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని ఒక ఫ్రెండ్గా, వేరే ఉద్దేశం ఏం లేదు, ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడితే ఆయన అన్నారు, లేదు తేజ గారు, ఈ సినిమా ఒక మంచి కథ, ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నా అన్నారు. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. జాంబీ రెడ్డిలో ఏదైనా వెరైటీగా ఉండాలి, ఈయన వెరైటీగా ఉండాలంటే, సో ఎవరి ఐడియానో నాకు గుర్తులేదు కానీ ఫైనల్గా కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఈ కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి పెట్టుకున్నారనమాట. అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఈ సినిమా అంతా. సో అలా అది చేయంగానే విపరీతమైన ఒక లాఫ్టర్లోకి అందరు వెళ్ళటం, ఆ కన్ను మూసి పర్ఫామ్ చేయడం అనేది చాలా కష్టం ఉంది, ఎందుకంటే కళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. తర్వాత హనుమాన్కి వచ్చేపాటికి ఒక పళ్ళ సెట్ తీసి పెట్టారు, ఇంత పెద్ద పళ్ళ సెట్. సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదురుగుండా నుంచి రియాక్షన్లో డైలాగులు చెప్తుంటే ఆ పళ్ళ సెట్ నాకు వస్తుండే, నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్లో. పట్టుకుని పెట్టుకోండి సార్ మళ్ళీ అని ఇస్తుండేవాడు అనమాట. సో ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి, నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం. సో ఆయన డెఫినెట్గా ఎరగదీసి ఎక్సెల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నా. చాలా మీనింగ్ఫుల్ ఎమోషన్స్తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడ ఉన్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మనం చాలాసార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది, దాంట్లో ఎమోషన్ అదిరిపోయింది, అది అని చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో. వీ షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్. గెటప్ సీను గారి గురించి మనందరం అంటే మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే సీను గారిని మేము ఊరినే అంటుంటాం అనమాట. భయంకరమైన మంచితనం. 24 hours సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవనండి, ఆయన హీరో అవనండి, ఎవరైనా అవనివ్వండి, దానికి అంతకంత 100% ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది చాలా సార్, మీరు చాలా లాంగ్ వే వెళ్తారు, మన ఇద్దరం కలిసి వెళ్తాం, చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఏది అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజను, ఇంత మంచి సినిమా తీశారు, దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే, రెండోది ఆయన వండే బిర్యానీ కోసం. చేపల పులుసు, బిర్యానీ, ఇక్కడ అందరూ ఉన్నారు, అందరికీ ఆయన వండి పెడుతూ ఉంటారు. నేను చెప్పా కదా మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే గెటప్ సీను గారిని. ఓకే, సో దీంతో ఇక్కడతో సీను గారి గురించి వదిలేసి, అంటే కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అండి. అన్నింటిలోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ, ఎందుకంటే లొకేషన్లో 100 ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం. సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేంత వరకు మనకు తెలియదు. సో కామెడీ బాగా చేయగలిగితే, కామెడీ బాగా చేసేవాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి బ్రహ్మానందం గారు చేస్తే చూసాము, మల్టిపుల్ టైమ్స్ చాలామంది చేస్తే చూసాం. ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఈ సినిమా మే 17వ తారీఖు థియేటర్స్లో వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడండి, ఇలాంటి కొత్త రకమైన సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడ కృష్ణమాచారి గారు 3 years నుంచి, అందరూ చెప్తున్నారు 3 years నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి 100% ఇచ్చి చేశారని. 3 years ఒక సినిమా చేయడం ఈజీ కాదు సార్, అది నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈయనకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారు, ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, రాజేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కంటెంట్ని నమ్మి ముందుకెళ్తున్నారు, మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? అంకిత గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హర్షవర్ధన్ రామేశ్వర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. సీను గారు నాకు ఎప్పుడో చాలా స్టార్టింగ్లో ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పుడు వినిపించారు, రాజు యాదవ్ చూడు, నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్. ఆ సాంగ్కి ఇందాక ట్రైలర్లో వస్తుంటే మీరంతా కూడా మంచి అరుపులు కేకలు, చిన్న వైబ్ వస్తుంది ఆ సాంగ్ పెడుతూ ఉంటే.
ఆ పాటకి థియేటర్లో చాలా పెద్ద రెస్పాన్స్ రావాలని, ఈ సినిమాకి చాలా గొప్ప పేరు వచ్చి మా సీను గారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఎలాగో రాజు యాదవ్ వైపు వచ్చింది అన్నారు కదా, ఒకసారి ఆ హుక్ స్టెప్ ఇందులో పెట్టామని. సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా ఇమ్మీడియట్ గా. రాజు యాదవ్ సాంగ్ స్టెప్ కావాలి మాకు. Wow, super! Thank you so much, Teja garu. That was so sport.